ఈ లైన్ చెప్పిన క్రాంతి అండ్ హలీం ఫస్ట్ చెప్పిన లైన్ నుంచి ఒక 5 to 6 సిట్టింగ్స్లో డెవలప్మెంట్ వచ్చిన తర్వాత మొత్తం మేము 6 మెంబర్స్ కూడా ఇంప్రెస్ అయ్యి దీని మీద నమ్మకంతో ముందుకు వచ్చాం ఇది. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ 8 మెంబర్ టీమ్ ఇది. వా అండ్ ద కపట నాటక సూత్రధారి అనేది ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ కోయిన్సైడ్ విత్ ద మూవీ. యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పింది నాకు క్రాంతి చెప్పాడు. యాక్చువల్గా ఈ జర్నీ స్టార్ట్ అయింది కూడా ఇక్కడ కంట్రీ క్లబ్లోనే. ఇప్పుడు ఎట్లే తర్వాత రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే చేస్తున్నాము. అది కొంచెం బాగున్నట్టు అనిపించింది. ఇంకంత గురించి ఇంక చెప్పలేము. మంచి టైటిల్, ఒక అద్భుతమైనటువంటి టైటిల్ ఈ మూవీకి దొరకడం చాలా హ్యాపీగా ఉంది. టైటిల్ విన్నప్పుడే నేను అరే భలే ఉంది కదా టైటిల్ అని చెప్పేసి చాలా గమ్మత్తుగా ఉంది. యాక్చువల్లీ ఈ టైటిల్ చాలా ఎప్పుడు చాలా మంది మాట్లాడుకునేటువంటి టైటిలే, కానీ ఎప్పుడు పెట్టలేదు ఎవరు ఏ మూవీకి. ఇన్ని రోజులు ఎవరు ఎందుకు దీన్ని పట్టుకోలేదో అర్థం కాలేదు. బట్ ఏదేమైనా చాలా సంతోషం. డైరెక్టర్ క్రాంతి గారు ఎంతో కష్టపడి ఈ సబ్జెక్ట్ ని చక్కగా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ క్రాంతి గారికి. అట్లాగే దీనికి సినిమా తీయాలంటే డబ్బు కావాలి ఫస్ట్. ఎక్కడ కూడా వెనకాడకుండా, దేనికి కూడా భయపడకుండా, దేనికి కూడా వెనకడికి వేయకుండా ప్రొడ్యూసర్స్ మనీష్ అండ్ వాళ్ళ టీం, మనీష్ గారు అండ్ టీం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి చాలా అద్భుతంగా ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేయడం. మా అల్లంలో వన్ ఆఫ్ ద హీరో, సో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ చేశారు. సో దానికోసం నేను కూడా ఇక్కడ ఈ వేదిక మీద నిలబడాల్సి వచ్చింది. అట్లాగే క్రాంతి, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఫస్ట్ ప్లస్ అంటే నేను ఇండస్ట్రీలో నన్ను బాగా అనిపించింది ఫస్ట్ ఈడే, అంత క్లోజ్ అనమాట. తర్వాత మేము అలా నేను కొన్ని సీరియల్స్ పనిచేసిన తర్వాత సినిమాలకి అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత వీటి మాత్రం సీరియల్స్లో ఉండి మీరందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు, నేను ఎప్పుడు రావాలని కసిగా వెయిట్ చేస్తున్న టైంలో వీళ్ళకి 20 సంవత్సరాల నుంచి కాకపోయినా 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ మనిషి కూడా ఎవరెవరు అనుకుంటున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్లోజ్ అన్నది. మేము వీడికి ఒక మంచి సపోర్ట్ ఇస్తూ మనీష్ వాడు మంచి కథ, ఇద్దరు కలిసి మంచి కథ అనుకొని అంటే మాకు ఎందుకు చెప్పదు కూడా తెలియదు, కథ కూడా చెప్పలేదు మాకు మా ఫ్రెండ్స్ కానీ ఇంకో మా బ్యాచ్ ఇంకో 8 మంది పక్కన ఉన్నారు. ఇవి ప్రొడ్యూసర్స్ 8 మెంబర్స్ ఎలా ఉన్నారు, మాది ఒక బ్యాచ్ ఉంది పోర్టుగాల్ బ్యాచ్ అని, ఇంకో 8 మెంబర్స్ పక్కన ఉన్నారు. ఒకసారి మన బ్యాచ్ పైకి రావాలని కోరుకుంటున్నాను అందరండి. ఉండండి పర్లేదు. ఓకే, సోన్ కట్ చేస్తే మాట్లాడుకుందాం అన్న. ఇది మనీష్ అనుకున్న కథ తెలియదు కానీ, క్రాంతి అనుకున్న కథ తెలియదు కానీ, ఇద్దరు కలిసి ఇందాక మన కోబుల్టూతో సంథింగ్ ఆయన చెప్పారు, ఇద్దరు కలిసి అనుకున్న ఒక కథ అనేసి. కథ మరి మాకు కూడా ఎందుకు చెప్పలేదు తెలియదు కానీ మాకు తెలియకుండానే సినిమా ఓపెన్కి ముందు రోజు ఫోన్ చేసే సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్టు లేకుండా నేనెలా వచ్చాను, అలాగే క్రాంతి వచ్చాడు, మనీష్ వచ్చాడు, కష్టపడి ఒక చాలా మంచి సినిమా చేశారు. చూస్తే అర్థమవుతుంది ఇండస్ట్రీలో సపోర్ట్ లేకపోయినా కానీ బయట నుంచి ఎంతమంది వచ్చి ప్లస్ చేయడం కోసం వచ్చారంటే ప్రతాప్ రామకృష్ణ గారు కానీ, వెంకట్ గారు కానీ, వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. అలాగే రేపు థియేటర్లో కూడా మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మంత్ 12th సినిమా రిలీజ్ అవుతుంది, చూసి మంచి హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే నెక్స్ట్ మనీష్ కూడా మంచి కథలు అనుకొని చేసుకొని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈనాటి కపట నాటక సూత్రధారి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన అతిథులు, మా మిత్రుడు శివారెడ్డి గారు, వాళ్ళ బ్రదర్ ఇందులో వన్ ఆఫ్ ది హీరో అనుకుంటా,
అలాగే మా సాయి వెంకట్, మా వంశీ, మా వైస్ చైర్మన్, అలాగే ఇక్కడికి వచ్చిన ఇంకా అతిథులందరికీ నమస్కారం. సినిమా మా శివారెడ్డి చెప్పినట్టు మంచి టైటిల్, చాలా మంచి టైటిల్ ఎన్నుకున్నారు నిర్మాతలు. చాలా బాగుంది, అంటే క్యాచీ టైటిల్. ప్రతి మనిషిలో ఇలాంటి ఎప్పుడో ఏ సంఘటనలో జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరికీ రికగ్నైజ్డ్గా ఉండే టైటిల్ పెట్టారు. అలా టీజర్ చూసాం, చాలా బాగుంది. క్రాంతి గారు మంచి అనుభవం ఉన్న టైప్లో బాగా చేశాడు. మరి ఆయన ఎన్ని సినిమాలు చేశాడు కానీ బ్రహ్మాండంగా టీజర్ బాగుంది. అందులో ఆర్టిస్టులు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇండస్ట్రీకి వస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ, ఈ సినిమా చాలా బాగా ఆడాలి, చాలా డబ్బులు రావాలి. దాదాపు ప్రొడ్యూసర్స్ 7-8 మంది ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ కలిస్తే ఇప్పుడు మీడియం హీరోలతో చేశారు, రేపు పెద్ద హీరోలతో సినిమా చేసే విధంగా వాళ్ళకి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలకి మనకు థియేటర్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. తప్పకుండా మా ఛాంబర్ ద్వారా మీకు 100% సపోర్ట్ చేస్తాను. మీకు థియేటర్స్ గురించి రేపు కూడా రండి, డెఫినెట్గా నీకు ఎన్ని వీలైతే అన్ని సపోర్ట్ చేయడానికి ఉంటా. ఇలా మా విజయ్, ఆయన వన్ ఆఫ్ ది హీరో ఉన్నట్టున్నాడు. అలాగే ఇలాంటి సినిమా వస్తే కొత్త తరం హీరోలు రావాల్సిన అవసరం ఇండస్ట్రీలో చాలా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం. ఇందులో ఎంతమంది వచ్చినా, ఎంతమంది హీరోలు వచ్చినా, హీరోయిన్స్ వచ్చినా, డైరెక్టర్లు వచ్చినా, ప్రొడ్యూసర్లు వచ్చినా ఇమిడి అంటే మనం చేసే పని మీద ఉంటుంది. మీరు చేయడం బాగా చేశారు. దీన్ని రిలీజ్ చేయడానికి మంచి అవకాశం కూడా ఉంది. సినిమాలకి థియేటర్ తర్వాత మనకు ఓటీటీ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే శాటిలైట్ ఉంది, అలాగే డిజిటల్ మీడియా ఉంది. కాబట్టి ప్రొడ్యూసర్ చేసే ప్రతి సినిమాని ఆలోచించి బాగా పర్ఫెక్ట్గా చేస్తే తప్పకుండా ఇప్పటి రోజుల్లో బాగుంది. కాబట్టి ఈ సినిమా కూడా చాలా బాగా ఆడాలి. నేను వచ్చిన 3 పాటలు విన్నా, చాలా బాగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా ద్వారా క్రాంతి గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి పేరు రావాలి. ఇందులో హీరోస్ అందరికీ మంచి పేరు రావాలి. ఆల్రెడీ మా హీరో గారికి 3-4 సినిమాలు చేస్తున్నట్టు ఆల్రెడీ. టైటిల్ నిజంగా శివారెడ్డి అన్న చెప్పాడు, ఎవరికి ఎందుకు ఆలోచన రాదు. నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో రాజనాల దగ్గర నుండి శకుని పాత్రలు కానీ చాలా పాత్రలు కూడా కపట నాటక సూత్రధారి అని ఎన్నో సూపర్గా వచ్చిన ఈ డైలాగ్ చాలా దాంట్లో వాడారు. మా శివారెడ్డి అన్న ఎక్కడ కనిపిస్తలేరు. అరే ఇక్కడ ఉన్నా. నిర్మాత ఫస్ట్ వచ్చారు, వారు మాట్లాడుతూ మేమంతా కపట నాటక సూత్రధారులం అని చెప్పారు. అంటే ఒక సినిమా చేయాలంటే ఎన్ని రసాలు ఉండాలి. అలాగా ఆయన చెప్పారు. ఫస్ట్ నిర్మాత వచ్చారు, నిర్మాత ఎవరు, మనీష్ గారు వచ్చినప్పుడు చెప్పారు. అలాగే ఇంతకుముందు చెప్తున్నాను, మా శివారెడ్డి అన్న హీరో ఉన్నప్పుడు ఈ కపట నాటక సూత్రధారి హీరో ఓ చిన్న బాబు. మా శివారెడ్డి అన్న సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు సంపత్ అంతా కోఆర్డినేట్ చేస్తుండేది, చిన్నగా ఉండేది నేను చూసినప్పుడు. కపట నాటక సూత్రధారి 12వ తేదీన థియేటర్లో రాబోతుంది. మా రామకృష్ణ అన్న చెప్పినట్టుగా కరోనా ముందు సినిమా థియేటర్ దొరకకపోతే సినిమా ఫ్లాప్. బట్ ఆఫ్టర్ కరోనా ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల ప్రపంచమంతా సినిమా చూసే రోజు వచ్చేసింది. ఈరోజు సినిమా ప్లాట్ఫామ్ పెరిగిపోయింది. ఒక రోజులో థియేటర్ దొరకకపోతే ఇబ్బంది అయ్యేది. బట్ ఈరోజు ఒక మంచి సినిమా వస్తుంది అంటే కోట్ల మంది సినిమా చూసే రోజు వచ్చింది. కంటెంట్ బాగుండాలి. క్రాంతి గారు నేను చూశాను దర్శకుడిగా, ప్లీజ్ ట్రైలర్ చూశాను, ఒక మంచి మెసేజ్ తోటి వస్తున్నారని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు. క్రాంతి గారు
మంచి ఎన్నో సినిమాలు రావాలి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది కాన్ఫిడెన్స్. వెంకటన్న చెప్పినట్టు నేను అన్న కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నోడిని. అంత చిన్న ఏజ్ నుంచి అన్న వెంబడి వెళ్ళేవాడిని. అన్న ఈవెంట్స్, అకౌంట్స్ అన్ని వ్యవహారాలను చూసుకునేవాడిని. అప్పుడు ఆ స్టేజ్ వెనకాల ఇక్కడ కూర్చొని మా మేనేజర్ తేజ గారు చేస్తున్నట్టు అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి చెక్లు ఇవ్వడం, క్యాష్ ఇవ్వడం, అలా వెనకాల ఈవెంట్ బిఫోర్ 1 అవర్ నుంచి ఈవెంట్ అయిపోయినాక ఒక 1 అవర్ వరకు పనులు చేసుకుంటూ అలా కూర్చునేది. నో తేజ గారు అది ఎంత హార్డ్ వర్క్ మేనేజ్ చేయడం. నేను అక్కడి నుంచి వచ్చాను. కానీ అప్పుడు అనుకునేవాడిని అందరు సెలబ్రిటీ ఇలా వచ్చి పైన వాళ్ళ ఫోటోలు అలా ఉండి మాట్లాడుతుంటే మనం ఎప్పుడు ఎక్కుతాం స్టేజ్ అని ఒక చిన్న ఆశ ఉండేది. మెల్లిమెల్లిగా ఆ స్పీకర్ బాక్స్ పక్కన వచ్చి నిలబడ్డాను. కెరియర్ స్టార్ట్ చేసినాక మెల్లిమెల్లిగా స్టేజ్ మీదకి ఎక్కి చివరన నిలబడ్డాను. ఇవాళ చాలా గర్వంగా ఉంది. వెనకాల నా ఫోటో, ముందు నేను ఆశీర్వదించడానికి వచ్చిన మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు ఈ అదృష్టం నాకు నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు అండ్ మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మా అన్న నా వెనకాలనే ఉన్నాడు ఎప్పుడు ప్రతి విషయంలో. నాంది డైరెక్టర్ గారు ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇలా వరుసలో నిలబెట్టి వీళ్ళందరూ నా బావ, నా మామ అని చెప్పాడు. సార్ వాళ్ళు మీకు బావలు మామలు కావచ్చు, కానీ నాకు దేవుళ్ళు సార్. ఎందుకంటే అలా మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరు నన్ను డైరెక్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆర్సీ గారు ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా సోలోగా చేస్తున్నానండి, అరణ్యవాసం టైటిల్. దాని డైరెక్టర్ మా ఆర్సీ గారే. అండ్ శేఖర్ గారు అందులోకి ఇద్దరు ముగ్గురు డైరెక్ట్ చేయలేదు నన్ను, బట్ త్వరలో సార్ మీరు కూడా నన్ను డైరెక్ట్ చేయండి ప్లీజ్. ఆర్కే గారు ఇందాక అన్నారు జోడీ నెంబర్ 1లో శివారెడ్డి గారు మంచి మాస్ బీట్కి ఒక సాంగ్ చేశాడు, చాలా అద్భుతమైన సాంగ్ అని. సార్ ఆ సాంగ్ నాకు కొంప ముంచడానికి వచ్చింది సార్. నెక్స్ట్ సినిమాలో ఆ సాంగ్ రెఫరెన్స్ చూసి మీ అన్నయ్య అలా చేశాడు, నువ్వు ఇంకా అంతకంటే ఎరగదీయాలంటున్నా. అంతకంటే ఏమి ఎరగదీస్తాం సార్, ఏమి ఉండదు సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రాంతి గారికి, డైరెక్టర్ క్రాంతి గారికి, మనీష్ గారికి, అండ్ నా కోస్టార్ విజయ్, చందు, అమిత్ షా, సునీత, శ్రీను, అండ్ మా చెల్లెలకి యాక్టర్లో శ్రీలేఖ, అండ్ బాహుబలి నిరంజన్, చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. భానుచందర్ గారు, బాహుబలి నిరంజన్ గారు, మేఘ రామకృష్ణ గారు, అండ్ అరుంధతి అరవింద్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఎవరినన్నా పేర్లు మర్చిపోతే క్షమించాలి. నా మీద నమ్మకం ఉంచి నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ క్రాంతి సార్కి, ప్రొడ్యూసర్ మనీష్ సార్కి, అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో షూటింగ్ చూస్తేనే గొప్ప అని ఫీల్ అయ్యే స్టేజ్ నుంచి నేను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేశాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇంతమంది ముందు ఇలా నుంచొని మాట్లాడతానని నేను ఏనాడు అనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్, నన్ను సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీను. అండ్ నాకు సపోర్ట్ చేసిన, అంటే యాక్టింగ్ వైజ్గా నాకు సపోర్ట్ చేసిన విజయ్ అన్న కానీ, సంపత్ అన్న కానీ, ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళు అక్కడే చెప్పేవాళ్ళు, ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పేసి. వై బికాస్ నేను కెమెరాకి కొత్త, కెమెరా ఫియర్ అయితే లేదు, కానీ కొంచెం డైలాగ్స్లో అటు ఇటు అయితే వాళ్ళు చాలా బాగా గైడ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ సంపత్ అన్న పిలిచి నాకు చెప్పేవాళ్ళు, ఇలా కా తమ్ముడు ఇలా ఉండు అని. సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ అన్న. ముంతాజ్ మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను సెట్లోకి వెళ్ళంగానే భయపడుతుంటే మనీష్ సార్, ముంతాజ్ మ్యామ్ కూర్చోబెట్టి ఆల్వేస్ ప్రతిసారి చెప్పేవాళ్ళు, ఓకే యు ఆర్ డూయింగ్ గుడ్ అని. ఓకే, ఐఎమ్ లిటిల్ బిట్ టెన్స్. అండ్ కమింగ్ టు మై హీరో విజయ్, సంపత్ and Chandu, it was really fun guys. And my friend Ami, she's my bestie always. They made me very comfortable to act with, and the concept, you'll go mad. Pakka చెప్తున్నా, సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడుకుందాం మనం. And firstly, thank you అందరికీ ఇక్కడ వచ్చినందుకు. Thank you for being a part of Kapata Nataka Sutradhari. I would like to start with my producer and director, sir. Thank you so much. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు.
ఒక క్యారెక్టర్ ఇది, దిస్ ఇస్ మోర్ దెన్ ఏ క్యారెక్టర్ టు మీ. ఇది చాలా ఛాలెంజింగ్ ఉండే. ఇది నా డెబ్యూ మూవీ అండ్ డెబ్యూలో ఫస్ట్ టైం ఇంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ తీసుకోవడం ఇంకా డిఫికల్ట్గా ఉండే. తెలుగు డైలాగ్స్ అయినా స్లాంగ్ అయినా మాట్లాడడానికి ఫర్ ఎవ్రీథింగ్. సో నేను దీనిలో పుష్పగా ఒక పువ్వులు అమ్మే అమ్మాయిలా చేస్తున్నాను. సో ఒక గ్లామరస్ లుక్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో-యాక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, నన్ను తెలుగు నేర్పించినందుకు. టు వన్ అండ్ ఆల్, నా పేరు బాబా హిల్. థ్యాంక్స్ టు క్రాంతి మామ, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మా డాడీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇది నా ఫస్ట్ మూవీ అండ్ థ్యాంక్స్ టు మై యాక్టర్స్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. Please go and watch this movie on November 12th. Okay, bye. ఓకే, మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఆన్ 12th November. ప్లీజ్ సపోర్ట్ us. అందరికీ నమస్కారం అండి. కపట నాటక సూత్రధారి బాగా హిట్ చేయాలని కోరుకుంటున్నా. November 12th అందరూ చూడాలని. హిట్ టైటిల్లోనే హిట్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. టైటిల్ చాలా బాగుంది. కపట నాటక సూత్రధారి బ్రదర్ శివారెడ్డి, మా బ్రదర్, వారి బ్రదర్, నా బ్రదర్, అదేవిధంగా విజయ్, సంపత్, మీ ఇద్దరికి ఇది మంచి సినిమా హిట్ అవ్వాలి, మీకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు వెళ్ళేటప్పుడు చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్తాను. ఒక కో ప్రొడ్యూసర్ని ఇచ్చి వెళ్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్కి మీరు ఇది చేసుకోండి. ఇకపోతే కపట నాటక సూత్రధారి డైరెక్టర్ క్రాంతి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ మనీష్ గారికి ఈ సినిమా హిట్ అయ్యి, ఈ సినిమాల్లో కూడా ఒక పెద్ద సినిమా నిరూపించి 12వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని అందరూ ఆదరించి ప్రొడ్యూసర్కి ₹4 వచ్చేటట్టుగా చేయాలని మనస్ఫూర్తికుంటూ, the organizer who have done very good arrangement for this event. And first thing, this is a new thing for me, but thanks for inviting me by my friend. And I wish the hero and those who acted in this film, and I wish the director and the producers who are all involved in this, I wish them all the best and many more in the future, and Hare Krishna to them. కపట నాటక సూత్రధారి హోల్ టీమ్కి, క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ మన ప్రొడ్యూసర్ మనీష్ గారికి, మన డైరెక్టర్కి మంచిగా పేరుతో సహా మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జస్ట్ నార్మల్ మూవీ కాదండి, మా అందరి లైఫ్. డైరెక్టర్ గారు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ 1 year కూర్చొని రాసిన కథ ఇది. ఆ కథలో వన్ ఆఫ్ ది పార్ట్ మేము మా టీం అవ్వడం వెరీ హ్యాపీ. పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అది ఇది మాకు త్వరగా వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ సార్, క్రాంతి గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. మనీష్ గారు ఎంత పెద్ద యాక్టర్స్నైనా పెట్టి చేయగలిగే సత్తా ఉన్న ప్రొడ్యూసర్. అయినా కూడా పెద్ద హీరోలకి వాళ్ళకి ఎలా అయినా ప్రొడ్యూసర్లు ఉంటారు, న్యూ టాలెంటెడ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి డెసిషన్ తీసుకొని మాకు ఛాన్స్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ సార్, ఎక్కడున్నా సార్, థ్యాంక్ యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ రామకృష్ణ తవ్వ గారు 2 beautiful సాంగ్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇవి నా ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసి చెప్పారు, చాలా బాగుంది ఆ సాంగ్, అది ఇదని చాలా ఫీడ్బ్యాక్ వచ్చాయి. సో అండ్ థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు. అండ్ వికాస్ గారు అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ నా ఎంట్రీ సీన్ ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది మ్యూజిక్. మీరు మిస్ అవ్వకండి. సినిమాలో 2 minutes లేట్కి వెళ్ళినా కూడా నా ఎంట్రీ సీన్ మిస్ అయిపోతారు. మీరు పక్కా చూడాల్సిందే. ఒక కొత్త విజయ్ శంకర్ని చూపిస్తారు. ఎందుకంటే అంటే ఎవరికి ఇస్తారు?
ఒకళ్ళకే ఇక్కడ చాలా మంది నాకు మోసం చేశారు, నేను అందరి పేరు ఒకళ్ళ పేరు చెప్పండి. ఒక్కరి పేరు చెప్పాలా? ముందే వార్నింగ్స్ ఇస్తున్నారు అక్కడి నుంచి. కపట్ నాటక సూత్రధారి ఇక్కడ మా యాక్టర్స్ చెప్పాలా, మేము మా వీళ్ళు కూడా చెప్పొచ్చా టీం అందరికి? టీమ్ లో ఎవరి పేరైనా. మా ప్రొడ్యూసర్ గారు మనీష్ గారు ఏదో ఏదో చేశారు మీరు. యా ఓకే, అండ్ మీకు చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో మీ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. విజయ్ గారు ఫ్యాన్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే ఈ సినిమాలో సిస్టర్ రోల్ ప్లే చేశారు శ్రీలేఖ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ ప్రాజెక్ట్తోనే మంచి టీంతో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై కో స్టార్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రామచంద్ర సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దానికి మూల బీజం వేసింది శేషు గారు. ఏదో ఒక బిజినెస్ చేద్దాం, వీ డూ సంథింగ్ డిఫరెంట్ అన్నారు. దెన్ హిస్ వర్డ్స్ కేమ్ ఇన్ టు ట్రూత్ టుడే. శేషు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా కో ప్రొడ్యూసర్స్ ఉమా, జగ్గు, శరత్, మా అన్నయ్య, ఐ లవ్ యూ రా, జీవి, థ్యాంక్ యూ సో మచ్ హూ ఎన్కరేజ్ మీ అండ్ సపోర్టెడ్ మీ. ఒక సినిమా, చిన్న సినిమా బయటపడాలంటే చాలా కష్టం అండి. I have taken that pain. I have taken that pain for a long time. సినిమా రెడీ అయిపోయింది, 6 months అయిపోయింది. నేను అడిగని డిస్ట్రిబ్యూటర్ లేడు, నేను ఎక్కని మెట్టలేవు దిగని మెట్టలేవు. స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగ్గర్ డిస్ట్రిబ్యూటర్స్ టు ద స్మాలెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్. దెన్ ప్రసాద్ గారు వచ్చారు. హీ కేమ్ ఫార్వర్డ్ సెయింగ్ దట్ నేను తీసుకుంటాను, లెట్ us do something అని. సో ఐఎమ్ హ్యాపీ దట్ హీ హాస్ టేకన్. ప్రసాద్ గారు, ఇట్స్ ఆల్ లెఫ్ట్ టు యూ నౌ. హోప్ యూ డు ద బెస్ట్. అండ్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ క్రాంతి. నేను ఫస్ట్ స్టోరీ ఏంట్రా అని ఆలోచించేటప్పుడు క్రాంతి వచ్చి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, లెట్స్ ట్రై అన్నాడు. సో వి థాట్ వెదర్ గోయింగ్ విత్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఆర్ ఎన్ కామన్ లవ్ స్టోరీ. తర్వాత అనుకున్నాం లవ్ స్టోరీస్ ఆర్ రియలీ మేడ్ వెరీ గుడ్, బట్ వి థాట్ లెట్స్ గో ఎక్స్పెరిమెంటల్ సో దట్ వీ ఆల్ ద న్యూ ఫేసెస్, లవ్లీ గర్ల్స్ అండ్ బాయ్స్, దే ఆర్ రియలీ గుడ్. సో లెట్స్ గో అనుకొని స్టార్ట్ చేసాము. నౌ ద ప్రోడక్ట్ హ్యాస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆన్ 12th. నాకు విజయ్ లడ్డూలో దొరికాడు, దట్ ఈస్ సపోర్ట్ ఆఫ్ ఆర్సీ. సంపత్, ఐ లవ్ యూ మై డార్లింగ్, వేర్ యు ఆర్. హీ ఈస్ మై బ్యాక్ బోన్ అండి. సినిమా డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా హెల్ప్ చేశాడు, బట్ ద థింగ్స్ రియలీ డింట్ వర్క్ అవుట్, బట్ ద ఎఫర్ట్ దట్ హీ పుట్ టు మేక్ దిస్ ప్రోడక్ట్ కమ్ అవుట్, ఐఎమ్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. చందు, ఫస్ట్ చందు ఆడిషన్కి వచ్చాడు. ఆడిషన్కి వచ్చిన తర్వాత సార్ నేను కొత్త అబ్బాయి నిజంగా తీసుకుంటున్నారు సార్ అని అడిగాడు. అవును చందు నిజంగా తీసుకుంటున్నాను. 1 week అయిపోయింది, ఫోన్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ నిజంగా అబద్ధమా సార్ అన్నాడు. లేదు చందు నిజమే అన్నా. మా స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదు, ఈ అబ్బాయిలో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, నన్ను తీసుకోవట్లేదు సార్ అని ఫిక్స్ అయిపోయాడు. సో ఫైనలీ వీ టుక్ దిస్ బాయ్, హ్యాండ్సమ్ యంగ్ బాయ్. థ్యాంక్ యూ చందు ఫర్ కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్. అండ్ ఐ టుక్ అమిక్షా. అమిక్షా మా ఆఫీస్కి వచ్చినప్పుడు చినిగిపోయిన టీషర్ట్, చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని వచ్చింది. ఎవరి అమ్మాయి ఇలా ఉంది, ఈ అమ్మాయిని తీసుకోవడం అవసరమా అనుకున్నా. సాయి గారు, ద పర్సన్ హూ ఇస్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్స్, చినిగిపోయిన ప్యాంటు చినిగిపోయిన టీషర్ట్ వేసుకొని వచ్చింది. వీళ్ళందరూ ఇలా ఎందుకు వస్తారు నాకు అర్థం కాలేదు. సో షీ ఆల్సో టర్న్ అవుట్ టు బి గుడ్ ప్రోడక్ట్ ఫర్ అవర్ కపట్ నాటక సూత్రధారి. థ్యాంక్ యూ ఇందు ఫర్ కమింగ్ us and supporting. And another girl who is really helpful for us and మా చందు సిస్టర్గా చేసింది, and she is also newcomer, support her. Thank you. సో అందరు అయిపోయినారు. అండ్ ఐ విల్ కమ్ టు టెక్నీషియన్స్. ఫస్ట్ టెక్నీషియన్ చోటాకే ప్రసాద్ అండి. మాకు చోటాకే ప్రసాద్ మా ప్రాజెక్ట్లోకి రావడానికి మెయిన్ రీజన్ విజయ్ గారు. విజయ్ గారు లేకుంటే ఈ ప్రాజెక్ట్ నాకు తెలిసి
ఎడిటర్ ఎవరో వచ్చేవాళ్ళు, బట్ ఐ డోంట్ నో వెదర్ దట్ విల్ బి సో హ్యాపీ దట్ ఐ హావ్ టేకన్ నౌ. చోటగా ప్రసాద్ గారి ప్రోడక్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఒకటే మాట చెప్పాడు, మనీష్ నువ్వేం భయపడద్దు, ఈ సినిమాని లడ్డులా చేసి ఇస్తాను నీకు అన్నాడు. అలానే లడ్డు ఇచ్చాడు. చోటగా ప్రసాద్ గారు, వెర్ ఎవర్ యు ఆర్, ఐ లవ్ యూ మై డార్లింగ్. సో మై సపోర్టర్స్, మా పోర్టుగాల్ బ్యాచ్, విజయ్, రామచంద్ర, రవి రాలేదు ఈరోజు, శేఖర్, లవ్ యూ డార్లింగ్, మధు, దీస్ ఆర్ మై బ్యాక్ బోన్స్. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏం లేదండి, ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చాం. నౌ వీఆర్ ఇన్ టు ది స్టేజ్ విత్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఏమైనా సంపాదించానంటే నా ఫ్రెండ్స్ని సంపాదించాలని గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను. దట్స్ హౌ ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ 12th. హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. విచ్చేసినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం. 20 ఏళ్ల క్రితం జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో నాంది దర్శకుడు విజయ్, మా రామచంద్ర, పోర్టుగల్ బ్యాచ్ అంతా 20 ఏళ్ల క్రితం జర్నీ స్టార్ట్ చేసాం. ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్. అలాగే నేను ముందు టీవీ సీరియల్స్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అలాగే కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నా జర్నీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రచయితగా మారింది. చాలామంది ఇంట్లో అంటే ఆడవాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం సీరియల్స్ గురించి. దాసర్ గారి కాంపౌండ్లో అభిషేకం, గోకులంలో సీత, కుంకుమ రేఖ అనే ప్రాజెక్టులకి రచయితగా పనిచేశాను. అన్నపూర్ణ స్టూడియోస్ వారి పసుపు కుంకుమ అనే సీరియల్కి నేనే మాటల రచయితని. అలాగే మా టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కుంకుమ పువ్వు, కస్తూరి ఇలాంటి సీరియల్స్కి మాటల రచయితని. ఇలా చిన్న తెర నుంచి పెద్ద తెరలోకి వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి కలుగుతున్నప్పుడు నా మిత్రులు, నా స్నేహితుడు మనీష్, షేటు, ఉమా, జగదీష్, హుసేన్ భయ్య, శరత్ గారు, జీవి గారు మనందరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ కపట నాటక సూత్రధారి అనేటువంటిది రూపుదిద్దుకుంది. ఏ ప్రాజెక్ట్ అయినా చిన్న చిన్న హడ్డిల్స్ ఉంటాయి. ఆ హడ్డిల్స్ అన్నింటినీ దాటి ఈరోజు నాకు మంచి బెస్ట్ అవుట్పుట్తో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు ఇందాక మనీష్ గారు చెప్పినట్టు ఆర్టిస్టులు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాని నేను నా సినిమా ఓపెనింగ్ అంటే ఒక దర్శకుడిగా, ఒక రచయితగా ఈ సినిమా నేను ప్రజెంట్ చేసినప్పుడు ఓపెనింగ్ ఒకటి ఉండేది. తర్వాత విజయ్ మాకు చోటాకే ప్రసాద్ గారిని ఇచ్చినప్పుడు ఆయన సినిమా అంతా చూసిన తర్వాత ఒక వాల్యుబుల్ సజెషన్ మాకు ఇచ్చి సినిమా యొక్క రూపుని మార్చేశారు. చోటాకే ప్రసాద్ గారు ఈరోజు రాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా నాకు మరో రూపంలో చూపించినందుకు లవ్ యూ సార్. అలాగే మరికొంతమంది ఇక్కడ మేము పిలిచినటువంటి గెస్టుల్లో కొంతమంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, కానీ సమయం సరిపోవడం లేదు కాబట్టి వాళ్ళందరూ మన్నించాలి. కొంతమందిని వేదిక మీదకి పిలవలేకపోతున్నాం. ఒక మంచి కాన్సెప్ట్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని ఎప్పుడు నమ్ముతూ ఉంటాం. చిన్న సినిమాలని పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ ఒక్కసారి మనవి చేసుకుంటున్నాను. నవంబర్ 12న థియేటర్లోకి సినిమా రాబోతుంది. అందరూ చూడండి, చూసి ఆశీర్వదించండి. ఎవరి గురించైనా చెప్పడం మర్చిపోతే పెద్ద మనసుతో మన్నించండి.